హలో అండి, మరి ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ మన విజయవాడలో ఏలూరు రోడ్లో అతి తక్కువ ధరలు దొరుకుతాయనే విషయం మన అందరికీ తెలిసిందే. బట్ ఏలూరు రోడ్లో ఏ షాప్లో అందరికన్నా చీప్ అండ్ బెస్ట్గా మనకి ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ తయారు చేస్తున్నారో ఆ షాప్ ఈరోజు విజిట్ చేద్దాం పదండి. మరి నేను చెప్పాను కదా, మన ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ విజయవాడలోనే అతి తక్కువ రీజనబుల్ చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్కి తయారు చేస్తారు అని. అది క్రియేటివ్ మేకింగ్ షాప్ అండి. ఆ షాప్కి అయితే మనం వచ్చేసాం, పదండి తెలుసుకుందాం. ఓకే, చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మన ఫోటో ఫ్రేమ్స్ అన్నీ. ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క డిజైన్తో చేశారండి. అలాగే చిన్న సైజ్ నుంచి అతి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. మనం చూసాం కదా, అక్కడ చూసినట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని ఎంత చక్కగా అద్భుతంగా వీళ్ళు చేశారంటే, అంటే ఓల్డ్ ఫోటోని కూడా ఇలా న్యూ లుక్ తీసుకొచ్చి ఒక ట్రెడిషనల్ ఫోటో ఫ్రేమ్ అయితే, అవుట్ ఫ్రేమ్ అయితే ట్రెడిషనల్ వేలో ఇచ్చారు. చాలా చాలా బాగుంది. అతి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఇదైతే. ఫోటో ఫ్రేమ్స్ స్టార్టింగ్ ప్రైస్ 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. అలాగే వెరీ వెరీ రీజనబుల్గా మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చుట్టూతా వచ్చే ఫ్రేమ్స్ కూడా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలంటే అది మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళతో చేయించుకోవచ్చు. వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి. మన ఎంటైర్ ఏలూరు రోడ్లోనే వెరీ రీజనబుల్ ప్రైసెస్కి అయితే వీళ్ళు ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే అండి, క్రియేటివ్ మేకింగ్ షాప్ ఓనర్ నాగరాజ్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ ఏమేమి వెరైటీస్లో ఫోటో ఫ్రేమ్స్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ ప్రైసెస్కి ఇస్తున్నారు అన్ని డీటెయిల్స్ అన్నీ నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ అన్ని రకరకాల షైనింగ్లో ఉన్నాయి. ఒకటేమో ఆర్టిస్టిక్గా ఉంది, ఒకటేమో షైనీగా లైక్ గ్లిటర్ లాగా కనిపిస్తుంది, ఒకటేమో గ్లాసీ ఫినిష్తో కనిపిస్తుంది. అసలు ఏమంటారు సార్ వీటన్నిటి? మన దగ్గర వచ్చేపటికల్లా అన్ని రకాల లామినేషన్స్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేపటికల్లా గ్లాజీ లామినేషన్ అంటారు అండ్ ఇది వచ్చేపటికల్లా గ్లిటర్ లామినేషన్ అంటారు. సో ఇది వచ్చేపటికల్లా చెమ్కీస్ వస్తాయి అనమాట. చూస్తూ ఉంటే మీకు ఈ ఫోటో ఫ్రేమ్స్ మీద ఒక చెమ్కీలు ఉంటాయి. ఇది ఇది గ్లిటర్ ఇన్సైడ్ చెమ్కీలు ఉంటాయి. ఇది వచ్చేవరకు లవ్ షేప్ ఉంటుంది. ఈ లవ్ షేప్స్ వచ్చేవరకు ఇన్సైడే లవ్ షేప్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ రకరకాల లామినేషన్స్ ఉంటాయి అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ లవ్ షేప్స్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేవరకు ఇంకో వెరైటీ ఉంటుంది. దీంట్లో సెకండ్ వర్షన్ వచ్చేవరకు ఇదంతా ఎక్రాలిక్ సెక్షన్ అనమాట అండి. ఈ ఎక్రాలిక్ వచ్చేవరకు ఇది కంప్లీట్గా గ్లాస్కి ఆల్టర్నేట్ అనమాట, అన్బ్రేకబుల్ ఎక్రాలిక్ అనమాట. సో దీంట్లో రకరకాల మనకు వచ్చేవరకు ఇది 14-20 సైజ్ వస్తుంది. అది వచ్చేవరకు 16/24 సైజ్ వస్తుంది. ఆ పైది వచ్చేవరకు 20/30. ఈ సైజ్ వచ్చేవరకు 24-36 వస్తుందండి. సో ఇక్కడ వచ్చేవరకు అన్లిమిటెడ్ అనమాట. మీకు స్టార్టింగ్ సైజ్ 6/4 చిన్న సైజ్ నుంచి ఎండింగ్ సైజ్ 6/4 పెద్ద సైజ్ దాకా మీరు అక్కడ ఇందా చూపించినట్టు ఎన్టీఆర్ గారి ఫోటో అంత పెద్ద సైజ్ కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి. సో దీంట్లో గ్లిటర్ కానీ అన్ని రకాలు మన దగ్గర వచ్చేవాడికల్లా అన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు మ్యాట్ అయితే ఒక ప్రైస్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్లిటర్ అయితే ఒక ప్రైస్, అలా వేరియేషన్స్ ఉంటాయి సార్? అసలు స్టార్టింగ్ లోయెస్ట్ ప్రైస్ అంటే మనకి ఎలాంటి ఫ్రేమ్ వచ్చేవాడికి లోయెస్ట్ ప్రైస్ వచ్చేవాడికి మనకి 6/4 సైజ్ వచ్చేవాడికి 75 నుంచి రన్నింగ్లో ఉందండి. 75 నుంచి అప్ టు మన దగ్గర వచ్చేవాడు విజయవాడ కాదండి, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కానీ మన దగ్గర తక్కువ ప్రైస్ అండి. సో అందుకనే మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మన సోషల్ మీడియా ప్రతి దాంట్లో కానీ మనకు వచ్చేవాడికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో అన్ని రకాల మన ఫోటో ఫ్రేమ్స్ హైయెస్ట్ క్వాలిటీ లో ప్రైస్ అండి ఇక్కడ మనకి. ఓకే సార్, అలాగే బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు పాత ఫొటోస్ ఉంటాయి కదా సార్, చాలా పాడైపోయాయి, దీన్ని మనం ఏం చేయలేకపోతున్నామని అనుకుంటూ ఉంటాం మేము జనరల్గా. అలాంటి ఫొటోస్ని మీరు ఏ రకంగా మళ్ళీ మీరు దాన్ని మోడిఫై చేసి ఇవ్వగలరు సార్? సో మన దగ్గర వచ్చేవాడికి కంప్లీట్గా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని హైయర్ అండ్ క్వాలిటీలో మనం అయితే ఇస్తామండి. మన దగ్గర అయితే శాంపిల్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తానండి. అడిగాను కదా, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అసలు మనం ఇంకా పనికి రావు అనే ఫొటోస్ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనేసి సార్ అయితే మనకి డైరెక్ట్గా చూపిస్తాననేసి తీసుకొచ్చారు. సార్ ఒకసారి ఇదే కదా సార్ ఓల్డ్ ఫోటో? యాక్చువల్గా మనకి రీసెంట్గా ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. సో ఈ ఆర్డర్ వచ్చేపటికి మనకి ఒక కస్టమర్ వచ్చేపటికి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చారు. సో ఇది వచ్చేపటికల్లా కంప్లీట్గా మొత్తం ఓల్డ్ ఫోటో అనమాట. కంప్లీట్గా ఇంట్లో ఉన్న లిప్స్ దగ్గర నుంచి ఫేస్ వరకు ఎక్కడ మనకి ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేపటికి మనం ఇది వచ్చేపటికల్లా హై క్వాలిటీ రిస్టోరేషన్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చేపటికి ఇది గ్లిటర్ లామినేషన్తో చేసాం. కంప్లీట్గా ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేపటికల్లా 24-32 సైజ్ అండి. సో మనం అల్టిమేట్గా ఏ సైజ్ కన్నా వేసుకోవచ్చు, మనం ఎంత సైజ్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. సో ఎంత చిన్న ఫోటో ఇచ్చినా దీని యొక్క కలర్ రేషియో కానీ ఆ కలర్ క్వాలిటీ కానీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి, చూసుకోండి. చూస్తే చాలా చాలా బాగుంది సార్. మరి అసలు ఒక ఇయర్ రింగ్ కానీ, మరి ఆ చెవిదిద్దులు కానీ, బొట్టు కానీ, హెయిర్ కానీ ఏది కూడా అసలు మళ్ళీ ఇది కొత్తగా క్రియేట్ చేసిన దానిలో ఒక్కటి కూడా
మిస్ అవ్వలేదండి. ప్రతి పిన్ పాయింట్ కూడా ఏది ఫ్లవర్స్ కానీ ఎంత చక్కగా కలర్ఫుల్గా ఆ శారీ ఆ ఫోటోలో ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ న్యూ ట్రెండ్కి తీసుకొచ్చేసారు సార్. వావ్, సూపర్ సార్, చాలా బాగుంది. హైదరాబాద్ దగ్గర నుంచి మనకి చెన్నై నుంచి కూడా మనకు వర్క్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ మనకి హై క్వాలిటీ మనం చేసేస్తున్నాం. సో వాళ్ళు కూడా మీ దగ్గర కొన్ని ఆల్రెడీ వర్క్ చేసిన మన దగ్గర సిస్టంలో అయితే మీకు చూపిస్తాను నేను. వావ్, ఇది ఒకటే కాదండి, ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నవి కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు సార్. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నిటిని కూడా న్యూ ట్రెండ్కి తీసుకొచ్చే ఫొటోస్ చాలా కూడా సిస్టంలో సేవ్ అయితే ఉన్నాయంటే మనకి చూపిస్తామంటున్నారు. మనం వెళ్ళి చక్కగా లైవ్లో చూసేద్దాము. చూసారు కదా, ఇక్కడైతే ఇవన్నీ ప్రీ ఆర్డర్స్ అనుకుంటాను. అసలు సైజు నుంచి చిన్న సైజ్ నుంచి మీడియం సైజ్, బిగ్ సైజ్ అన్నీ కూడా ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ లైక్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బిఫోర్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నవి. ఇవి ఈరోజు డెలివరీకి రెడీగా ఉన్నాయట. ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇవే కాకుండా లోపల వర్క్ ప్లేస్లో కూడా ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి. ఇన్ని ఆర్డర్స్ ఇంత రెడీగా ఉన్నాయి అంటేనే వీళ్ళు ఎంత రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో వర్క్ ప్లేస్ కూడా వీళ్ళు చక్కగా ఓపెన్ హార్టెడ్గా చక్కగా ఓపెన్గా పెట్టారండి. మనం వెళ్ళి చూడొచ్చు అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది, ఏ ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూద్దాం పదండి ఒకసారి. చూసారా, ఇదంతా వర్క్ ప్లేస్. అసలు ఈ ఫ్రేమ్స్ చూడండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయో. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మనం వీళ్ళని అడుగుదాము. నేను చెప్పాను కదండి, ఆల్రెడీ ప్రీ ఆర్డర్లో ఉన్నవన్నీ డెలివరీకి రెడీగా ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా లోపల ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ మేకింగ్ అవుతూ ఉన్నాయి. సార్, మీకు ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ ఉంటూనే ఉంటుందా? కంటిన్యూస్గా వర్క్ ఉంటూనే ఉంటుందండి. చాలా బిజీగా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుంది? ఇంకా హెవీగా ఉంటుందండి. ఓన్లీ మన లోకల్ పీపుల్ ఆర్డర్స్ ఏనండి ఇవన్నీ? లోకల్ వస్తాయి, అవుట్డోర్ వస్తాయి, అవుట్డోర్ కూడా వస్తాయండి. పార్సల్ చేస్తాం. ఫుల్ ఆఫ్ వర్క్ అసలుకి. ఇప్పుడు ఈ ఒక రోజుకి మీరు ఎన్ని ఫ్రేమ్స్ వరకు వెళ్తారు సార్? ఒక 100 లోపు వేస్తాను. 100 వరకు ప్రిపేర్ చేస్తారు. 100 వరకు. రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫ్రేమ్స్. అవును మేడం. అది చూస్తున్నాం కదండి, 100 ఇంకా అంతకన్నా కూడా ఎక్కువే అవుతూ ఉంటాయి లైక్ ఫెస్టివల్ సీజన్లో అలా అని చెప్తున్నారు. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్లో కూడా ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ఏమేం డిజైన్స్ ఉన్నాయని ఒకసారి మన నాగరాజ్ గారిని మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ అసలు ఈ ఫ్రేమ్స్ ఏంటి, ఇవి ఏంటి, దీని వెనకాల ఇంత వర్క్ ఉంటుందా సార్? అది మేమేదో స్టైల్గా అలా ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చేసి హ్యాపీగా తీసుకొని దానికి మళ్ళీ వంకలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. లోపల వర్క్ ప్లేస్ చూస్తే ఇన్ని రకాల ఫ్రేమ్స్ ఉన్నాయండి సార్. అంటే ఇందులో ట్రెడిషనల్ కొంచెం అన్ని వెరైటీస్ ఏముంటాయి సార్, చెప్తారా ఒకసారి? మన దగ్గర వచ్చేప్పటికల్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. ఎందుకంటే మనం త్రూఅవుట్ ఆంధ్ర కానీ బయట కంట్రీస్ కూడా పంపిస్తున్నప్పుడు లాస్ట్ టైం యాక్చువల్ యూఎస్ కూడా పంపించాము. సో మన దగ్గర వచ్చేప్పటికల్లా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి చూడండి వెరైటీస్ అన్నీ. సో ఇక్కడ చిన్న వెరైటీస్ కాడి నుంచి పెద్ద వెరైటీస్ దాకా ఏంటంటే 1 ఇంచ్ ఫ్రేమ్స్ అంటారనమాట. ఈ 1 ఇంచ్ ఫ్రేమ్స్ వచ్చేప్పటికల్లా ఈ టైప్ ఉంటాయి. మన దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్ కూడా రెడీగా ఉంటుంది. lakhs of rupees స్టాక్ కూడా మన దగ్గర రెడీగా పెట్టుకొని మనం, ఎందుకంటే చిన్న చితగా కాదండి ఇది మొత్తం అంత వ్యాపారం అంటే. మొత్తం మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటేనే కానీ మన దగ్గర మనం చేయలేం అనమాట. సో ఇక్కడ అన్ని రకాలు, ఇక్కడ వైట్ ఫ్రేమ్స్ కానీ ఈ గోల్డ్ ఫ్రేమ్స్ కానీ ఇట్లా అన్ని రకాల ఫ్రేమ్స్ అయితే కనుక మనం ఇస్తాం అనమాట. సో అందుకని కొంతమంది బ్లాక్ లోనే కావాలి కానీ అలాంటి వుడ్ లాంటిది కావాలి, డిజైన్ ఇలా కావాలి అడుగుతుంటారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దానికి మనం మన దగ్గర లేదు అనిపించుకోకుండా ప్రతిదీ సార్ మీకు ఏంటి వుడ్ టైప్ కావాలా, ఇదిగోండి ఈ టైప్ ఇట్లా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చూపిస్తాము. మొత్తం దీంట్లో కలర్స్ మొత్తం దీంట్లోనే 6 రకాల కలర్స్ ఉంటాయి. దీంట్లో ఒక 4 రకాల కలర్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే క్లాస్గా కావాలంటారు. ఇట్లా క్లాస్గా ఉండే మనకి వైట్లో చాలా బాగుంటాయి అన్నమాట ప్లెయిన్. కొంతమందికి ఏంటంటే ఇట్లాగా గోల్డ్ టైప్ కావాలంటారు. అట్లాంటి వాళ్ళకి ట్రెడిషనల్ ఏమన్నా మనకి ఒక గాడ్ ఇమేజ్ వేయాలంటే కనుక ఇది వేస్తే కనుక చాలా హై ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో మన దగ్గర వచ్చేప్పటికి చాలా రకరకాల వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట. చాలా చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద సైజ్ దాకా ఉంటాయి అనమాట. అంటే ఈ వెడల్పు వెడల్పు అనమాట. దీనికి వచ్చేప్పటికీ దీన్ని ఇంచ్ అంటారు అనమాట. అవి వచ్చేప్పటికల్లా సన్నంగా ఉంటాయి. ఇది వచ్చేప్పటికల్లా కొంచెం విత్ 1.5 ఇంచ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి రకరకాలు ఇది వచ్చేప్పటికీ చూడండి ఎంత బాగుంటుందో. వచ్చేప్పటికల్లా దగ్గర దగ్గర మనకి 5 ఇంచ్ దాకా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఎంత స్టాక్ పెట్టింది మన ఆంధ్రప్రదేశ్లో మనమే అని చెప్పొచ్చు అనమాట. సో మన దగ్గర వచ్చేప్పటికల్లా ఈ 5 ఇంచెస్ పెట్టి మొత్తం అంతా మన బయట మీరు ఎన్టీఆర్ ఫోటో చూసారు కదా, అట్లాంటి ఇట్లు మన పెద్ద గాడ్ ఫొటోస్కి 6x4 చాలా పెద్ద పెద్ద ఫొటోస్కి వేస్తే కనుక చాలా అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. కస్టమర్స్కి మనకి ఏం కావాలనేది వాళ్ళు అడగడమే ఆలస్యం, మనం ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. అదండి, మరి కస్టమర్ రిక్వైర్మెంట్ని ముందే తెలుసుకొని అన్ని రకాల సైజెస్ నుంచి ఒక్కొక్క ఫ్రేమ్లో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ వేరియేషన్స్ అన్నీ ఇంత రెడీగా పెట్టుకున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ బాగా ఉన్నాయి అని మనం అర్థమవుతుంది. అలాగే వీళ్ళు రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి ఇంత బాగా బిజినెస్ చేయగలుగుతున్నారని అర్థమవుతుంది. చూసారు కదా మన దగ్గర ఇక్కడ వచ్చేప్పటికి లైవ్ వర్క్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీ ఆర్డర్లతో పాటు ఇప్పుడు ఆల్రెడీ లోపల వర్క్ చేస్తున్నాయి కూడా మనకి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేప్పటికల్లా ఆల్రెడీ వేరే ఒక
ఒక పేజ్ని మనకి ఏంటంటే ఒక షీట్ని మన దగ్గర ప్రింట్ అవుతుంది అండ్ వచ్చేవాడికల్లా మనకి కంప్లీట్గా సెటప్ అంతా ఇట్లా రెడీ అవుతుంది. ఈ ఫ్రేమ్ ఇట్లాగ మొత్తం కంప్లీట్ ఇలా రెడీ అయిన తర్వాత మనకి ఈ ఫ్రేమ్ సెటప్లోకి ఇలాగ చేస్తాం అనమాట. కంప్లీట్గా మనకి ఓవరాల్ అంత వర్క్ అంతా మన దగ్గర అవుతుంది. సో ఫ్రంట్ ఈ మెటీరియల్ దగ్గర కానీ బ్యాక్ వేసే మెటీరియల్ దగ్గర వరకు కంప్లీట్గా మన క్వాలిటీ అయితే ఎక్కడ మనకు తగ్గేది లేదనమాట. సో అందుకోసం మన దగ్గర ఆర్డర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు ఇవి చూస్తే చాలా ప్రింట్అవుట్స్ తీసారు. ఇప్పుడు ఇది మొత్తం బల్క్ ఆర్డర్ సార్? సో బల్క్ ఆర్డర్ అండి. యాక్చువల్గా క్లయింట్ ఇచ్చారనమాట. ఆయన రాత్రి 8 గంటలకు వచ్చారు, ఈరోజు మధ్యాహ్నం కల్లా కావాలన్నారు. సో మన దగ్గర ప్రింట్ అయిపోయినాయి, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఒక 20 ఆర్డర్ ఇచ్చారనమాట. 20 ఆర్డర్ ఇచ్చారు, మధ్యాహ్నం కల్లా కావాలని ఇచ్చేస్తున్నాం కూడా అండి. వావ్, చూసారు కదండి, ఇలాంటివి ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. మనమైతే అందులో కొన్నే చూసామని చెప్పొచ్చు. అలాగే లాట్స్ ఆఫ్ వెరైటీస్ కూడా, అసలు వర్క్ ప్లేస్ కూడా ఎవరు చూపించరండి, బట్ వచ్చిన కస్టమర్స్కి కూడా చక్కగా ఓపెన్గా పెట్టారు వీళ్ళు, అంతా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా, అర్థమయ్యేలాగా చక్కగా చాలా బాగుంది. వర్క్ ప్లేస్ కూడా మనం చూడడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరికైతే రీజనబుల్ ప్రైసెస్లో ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ కావాలో చక్కగా విజయవాడ ఏలూరు రోడ్ మన క్రియేటివ్ మేకింగ్ షాప్కి వచ్చేసి చక్కగా మీ ఆర్డర్స్ చెప్పేసుకొని లైవ్లో ఒక 1 డేలో మీకు ఏది కావాలో అది చేపించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చండి. పెద్ద ప్రింట్లు కూడా మనకి కస్టమర్స్ అయితే కనుక ఆర్డర్స్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేప్పటికి 2436 ప్రింట్ అండి. సో ఇది వచ్చేప్పటికి గ్లిటర్ షేడ్ అడిగారు, ఆల్రెడీ ఫ్రేమ్ రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ నిన్నైతే ఆర్డర్ ఇచ్చారు, ఇవాళ రెడీగా ఇచ్చేసి కస్టమర్కి డెలివరీ కూడా ఇచ్చేస్తాం అనమాట. సో అట్లాగే మనకి వేరే క్లయింట్ వచ్చేప్పటికల్లా ఇంకా పెద్ద ఫ్రేమ్ అడిగారు, 2448 అనమాట. సో పెద్దది. సో ఆయన ఇచ్చిన ఫోటో చాలా క్వాలిటీ తక్కువగా ఉన్న ఫోటోని మనం హై క్వాలిటీ చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ మేకింగ్ కూడా చేస్తాం. పాతకాల ఫోటోని మనం పెద్ద ప్రింట్లు. సో యాక్చువల్గా ఏంటంటే అందరి దగ్గర మనకి ఉండేది చాలా చిన్న సైజు ప్రింట్లు ఉంటాయి, మన దగ్గర వచ్చేప్పటికల్లా ప్రింటింగ్ మిషన్ కూడా చాలా పెద్దది. సో మీకు ప్రింటింగ్ మిషన్ కూడా మీకు నేను చూపిస్తాను. అండి, ఇందాక మనం చూసాం కదా ఒక ఓల్డ్ ఫోటోని ఎంత అద్భుతంగా న్యూగా ట్రెండీగా క్రియేట్ చేశారో మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఫ్రేమ్. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, సిస్టంలో చూపిస్తానన్నారు సార్. మనం ఇప్పుడు చూద్దామండి. సార్ ఏంటి సార్ ఇది? సో యాక్చువల్గా ఇందాక మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూపించాను కదా, దానికి రిలేటెడ్గా వేరే ఫొటోస్ అండి. సో క్లయింట్ దగ్గర ఉన్న ఈ ఫోటో వచ్చేవాడికల్లా బ్లాక్ అండ్ వైట్. సో బాగా పాడైపోయిన ఫోటో ఇదంతా. సో పర్సన్లో ఎటువంటి డీటెయిల్స్ ఏమీ లేవు, బట్ ఏంటంటే మన దగ్గర వచ్చిన అవుట్పుట్ వచ్చేవాడికి ఎట్లా ఉంటుంది. సో ఇది ఏంటంటే కలర్ మనం చేసి మొత్తం అంతా హై క్వాలిటీ చేసింది కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ఈ టైప్ ఉంటుంది వర్క్ అంతా. సో దాంతోపాటు ఇంకొక ఫోటో చూడండి, ఇది బాగా ఆల్రెడీ పాత ఫోటో. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది అవ్వదని చెప్తారు కానీ అయ్యిందని చెప్పి ఎవరు. సో అట్లాంటి ఫొటోస్ వచ్చేపాటికల్లా ఇది చూడండి, ఈ ఫోటో అసలు షేప్సే మార్చేసారు సార్, చాలా చాలా బాగుంది, ట్రెండీగా కనిపిస్తుంది ఇంట్లో పెట్టినా కానీ చూడడానికి. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలో ఎటువంటి డీటెయిల్స్ అయితే లేదు. సో ఎక్కడ వచ్చేపాటికల్లా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటున్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకో ఫోటో చూసుకుంటే ఇందాక మీరు ఆల్రెడీ మీకు బయట ఫోటో చూపించాను, అసలు మీకు చిన్న ఫోటో ఇది. సో దాని యొక్క క్వాలిటీ ఇలా ఉంది, కంప్లీట్గా పాడైపోయింది సార్ ఫోటో. పాడైపోయింది. ఈ పాడైపోయిన ఫోటోని మనం దగ్గర వచ్చేపాటికల్లా ఈ టైప్ ఉంటుంది. సో కంప్లీట్గా దాని డీటెయిల్స్ కానీ మీరు ఇందా అన్నారు ఆ ఇయర్ రింగ్స్ కూడా మామూలుగా మీరు వదలలేదు అని చెప్పి అంత క్వాలిటీ దగ్గర మనం ఎక్కడ రాజీ పడకుండా మనం చేస్తాం. సో అట్లా వచ్చేప్పటికి ఈ ఫోటో వచ్చేప్పటికి చూడండి, సో ఫోటోలో మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది. ఫోటోలో అసలు క్లారిటీ కానీ ఏమీ లేదు. చూడండి, ఈ హెయిర్లో ఉన్న డీటెయిల్స్ కానీ మొత్తం అంతా పాడైపోయి ఉంది. సో దీన్ని కూడా మనం చూడండి ఇట్లా చేసాం. సో ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మనకి ఆ క్లారిటీ కూడా చాలా చక్కగా ఉంటుందండి. సో ఇక్కడ ఈ పెద్దవాడి ఫోటో కూడా చూడండి, ఈ ఫోటోలో కూడా చాలా క్వాలిటీ మొత్తం పాడైపోయి ఉన్నది. అన్నీ మనకి ఇక్కడ ఎన్ని డీటెయిల్స్ అని చూసారు కదా, మొత్తం అన్నీ మిస్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేవాడికి ఈ స్కిన్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఉన్న న్యాచురల్గా ఉండేది మొత్తం అంతా ఇట్లా ఉంటుందన్నమాట. ఈ హెయిర్లో కూడా మనం ఆ హెయిర్స్ కూడా అట్లా ఇస్తామండి. దానివల్ల మనకి ఆ క్వాలిటీ అట్లాగే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మనం ఈ ఫొటోస్ అన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎట్లాంటి ఫొటోస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు దే ఆర్ కేపబిలిటీ పర్సన్ నమ్ముతున్నారు ఇట్లాంటివి చూసి. సో ఒక పర్సన్ వచ్చేప్పటికల్లా లాస్ట్ వీక్ వచ్చారు. ఈ పర్సన్ వాళ్ళ దగ్గర వాళ్ళ మదర్ ఫాదర్ అనమాట. ఈ ఫోటో తప్ప ఇంకేం లేదన్నారు. మరి మీరు ఏం చేయగలరా, ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ నేను మీ ఫాలోవర్ అండి అని చెప్పారు. సరే ఇవ్వండి మనం చేద్దామని చెప్పేసి ఆ ఫోటోని ఇట్లా చేసాం. సో మీరు బ్యాక్ ఎండ్ చూస్తే కనుక ఫోటోలో ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ఇక్కడ వచ్చేపాటికల్లా మొత్తం అంతా దీంట్లో ఇలా ఉంది చూడండి. ఓకేనండి, న్యాచురల్గా ఉంది సార్, చాలా న్యాచురల్గా. ఇప్పుడు వీళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఫోటో.
ఏం సార్ ఈ మిషన్ చూస్తే ఏదో పెద్ద జిరాక్స్ మిషన్ లాగా అలా ఉంది. యాక్చువల్లీ ఈ మిషన్ వచ్చేప్పటికల్లా మొత్తం మనది ఫోటో ప్రింటింగ్ ఎన్లార్జింగ్ మిషన్ అనమాట. సో మన దగ్గర 6 feet విడ్త్ కానీ ఒక 4 feet విడ్త్ కానీ పెద్ద పెద్ద ఎన్లార్జింగ్ మిషన్లో మనకి ప్రింట్ చేయాలంటే కనుక దీని మీద ప్రింట్ చేస్తాం అనమాట. సో ఏంటంటే మనకి ఇంతకుముందు వచ్చేప్పటికల్లా చెన్నైలో వెళ్ళి వేయించేవాళ్ళు, బెంగళూరు, బొంబాయి వేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన విజయవాడలో మన దగ్గర ఉంది. సో మీకు ఎంత పెద్ద రేషియల్ ప్రింట్ కావాలన్నా మన దగ్గర వస్తుంది. సో దీంట్లో అన్ని రకాల కలర్స్ మన దగ్గర కలర్స్ విషయాలకు వస్తే కంప్లీట్గా 12 కలర్స్ ఉంటాయి అనమాట. మొత్తం అన్ని కలర్స్ దీంట్లో రన్ అవుతా ఉంటాయి అనమాట. ఫ్రేమ్స్ కి కావాలి. సో మనకి ఎక్కడ క్వాలిటీ విషయంలో కలర్స్ ఈ కలర్ తగ్గిందనే విషయం కాకుండా మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి. సో మీరైతే కనుక మనకి క్వాలిటీ విషయంలో కనుక మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. ఓకే సార్. అంటే ఇంకా మనం వేరే దగ్గరికి ఎక్స్పోర్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎక్కడ మనకి బయటికి వెళ్ళాల్సిన పని లేదు. మన దగ్గర వచ్చేవాళ్ళు ప్రతిదీ చాలా క్లారిటీగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఎన్ని ఫీట్స్ వరకు సార్ అప్ టు? సో మీ చాయిస్ అండి. మన దగ్గర వచ్చేవాడికి ఇది వచ్చి విత్ వచ్చేవాడికి 44 inches వస్తుంది, అప్ టు మనకి 30 meters వస్తుంది. మనకి అంతకంటే పెద్ద ప్రింట్ మనం ఎవరు వేయించుకోరు. సో రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ వచ్చేవాడికి 6 feet హైట్ 4 feet width లో మనకి అది ఎనఫ్ అనమాట. చాలా మంచిగా వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఆ మిషన్ వచ్చేప్పటికల్లా ఈ ప్రింటింగ్ మీద మనకి ప్రింట్ వేసిన తర్వాత ఇది లామినేషన్ అండి. కంప్లీట్ గా మనకి ఆ రోల్ అంతా హీట్ రోల్ అనమాట. ఆ హీట్ రోల్ మీద మనకి హీట్ ప్రాసెస్ అయ్యి గ్లాజీ లామినేషన్, గ్లిటర్ లామినేషన్, మ్యాట్ లామినేషన్ అన్ని లామినేషన్ అవుతాయి అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది బయట వేయించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి హ్యాండ్ మేడ్ ద్వారా తిప్పుతూ ఉంటారు. సో ఇది వచ్చేవాడికి కంప్లీట్గా మనకి హీట్ రోల్ మిషన్ వస్తుంది అనమాట. సో లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అసలు అది ఒకసారి ఫిట్ అయిన తర్వాత అసలు ఓడదు అనమాట. ఎడ్జెస్ ఓడుకోవడం అసలు ఎక్కడ ఎయిర్ బబుల్ రాకుండా చాలా బాగుంటుంది. సో అది రీసెంట్గా చెప్పించాము, చైనా నుంచి తెప్పించాను వాడు. చాలా బాగుంటుంది అనమాట. చాలా కాస్ట్గా చాలా ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని చాలా హై క్వాలిటీగా, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనకేంటంటే మన విజయవాడలో క్రియేటివ్ మేకింగ్ అనగానే ఒక నెంబర్ 1 అవుట్పుట్ ఉండాలి, వీళ్ళ దగ్గర మంచి తక్కువ ప్రైస్కి మంచి అవుట్పుట్ ఉండాలని చెప్పి ఎన్ని మిషన్ తెప్పడం జరిగింది. అవునండి. ఈ మిషన్ దేనికి యూజ్ చేస్తారు? సో యాక్చువల్లీ ఈ మిషన్ వచ్చేప్పటికి మనం ఫోటో ప్రింటింగ్ వస్తుంది. మనకు ఇప్పుడు లామినేషన్ ఫోటో ఫ్రేమ్స్ చేస్తున్నాం. అట్లాగే మనం ప్రజెంట్ రీసెంట్గా ఆల్బమ్స్ కూడా ప్రింటింగ్ స్టార్ట్ చేసాం. అండ్ దీంట్లో ఏంటంటే విజిటింగ్ కార్డ్స్ కానీ బ్రోచెస్ కానీ అన్ని ఈ ప్రింటింగ్లో ఇదంతా మన ఫోటోగ్రాఫర్ దగ్గర వచ్చేప్పటికి చిన్న చిన్న మిషనరీస్ పెట్టుకుంటారు. ఇది వచ్చేప్పటికల్లా మన పెద్ద మిషన్ అనమాట, కొనికా మినాల్టో మిషన్ అనమాట ఈ పేరు. సో దీంట్లో వచ్చేప్పటికి అల్టిమేట్ హై రండ్ క్వాలిటీ, హై డెన్సిటీ ఉంటుంది. సో కలర్స్ విషయంలో కూడా చాలా హై రండ్ కలర్స్ వస్తాయి. మీకు ఎట్లాంటి కలర్స్ కూడా మనకి ఈ మిషనరీస్ వచ్చేప్పటికల్లా మనకి పింక్ కానీ గ్రీన్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా హై రండ్గా హై డెన్సిటీలో కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనం వేసే క్వాలిటీ నెంబర్ 1. దానివల్ల ఏంటంటే చాలా మన దగ్గర వచ్చే కస్టమర్స్ మేము ఇచ్చిన ఫోటో నార్మల్గా ఉందండి, కానీ మీ వచ్చేపటికల్లా చాలా ప్రింట్ బాగుందని అంటారు. సో ఈ మ్యాజిక్ అంతా వచ్చేపటికల్లా ఈ మిషన్ అండి. సో ఈ మిషన్ హై రండ్ క్వాలిటీ కాబట్టి మనం దీంట్లో చాలా బాగా అవుట్పుట్ మంచిగా వస్తుంది. అప్డేటెడ్ వర్షన్ అండి. సో ఏంటంటే మొత్తం అంత కంప్లీట్గా ఆ క్వాలిటీ కూడా హై రండ్లోనే ఉంటుంది. విజిటింగ్ కార్డ్స్ కానీ బ్రోచెస్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనం ఈ మిషన్లో చేస్తామండి. సో మనకేంటంటే ఇక్కడ ఉన్న విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ చాలామంది మన విజయవాడ లాంటి సిటీలోకి వచ్చి వేయించుకుంటారు. సో ఉన్న దాంట్లో హై రండ్ మిషన్ అండి. ఇప్పుడు మాకు 2-3 టైప్స్ ఆఫ్ మిషన్స్ చూపించారు కదా సార్. ఇది సార్ కొత్తగా ఉంది మళ్ళీ. ఇది ఒక యాక్చువల్గా ఫ్రేమ్ కటింగ్ మిషన్ అండి. మన దగ్గర ఏంటంటే చాలా మంది హోల్సేల్గా అడుగుతున్నారు. మనం రీసేల్ కొంతమంది ఏంటంటే 1-2 ఫ్రేమ్స్ ఇస్తాము, అట్లాగే 100-1000 ఫ్రేమ్స్ కూడా ఇస్తాం అనమాట. మీరు కంప్లీట్గా ఒక రోజులో వచ్చేప్పటికి ఒక 500 ఫ్రేమ్స్ ఇవ్వాలన్నా కానీ మనం ఈ మిషన్ మీద చేసి ఇస్తాం అనమాట. చాలా ఫాస్ట్గా ఇవ్వగలం, చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాం అనమాట. సో క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 ఉంటుంది. ఓకే సార్. మిషనరీ మాత్రం చాలా బాగుంది సార్ మీ దగ్గర చూస్తేనే. సో మొత్తం కంప్లీట్ హై రండ్ మిషన్సే వాడతాం మనం, చిన్న చిన్న మిషన్స్ కానీ. ఎందుకంటే మనం ఇది హై రండ్ గా ఇంత మంచి క్వాలిటీ ఉంటేనే కానీ మన అవుట్పుట్ బ్రహ్మాండంగా ఇవ్వగలం. ఎస్ సార్, కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా ఇవ్వగలరు. మన దగ్గర అసలు ఫోటో ఆల్బమ్స్ అనేవి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? సో ఫోటో ఆల్బమ్ వచ్చేప్పటికల్లా మనకి ఇది వచ్చేప్పటికల్లా 12x18 సైజులో వస్తుంది. సో ఇది వచ్చేప్పటికి 3000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 3000 రూపాయల నుంచి మనకి చాలా వాళ్ళు వేయించుకునే ప్రైజ్ని బట్టి మనకి 4000, 5000, 6000, 10,000 దాకా ఉంటుంది సైజెస్ బట్టి. సో ఇదేంటంటే అసలు ఇది రీసెంట్గా మనం తీసుకొచ్చాం అనమాట. 1 month అవుతుంది మనం. సో ఇది సెల్ఫీ ఆల్బమ్ టైప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, ఫోన్లో ఉన్న ఫొటోస్ ఒక ఫోటో బుక్ రూపంలో మనం తీసుకురావాలని చెప్పి మనం తీసుకొచ్చాం. సో దీంట్లో వచ్చేప్పటికల్లా మనకి ఈ టైప్లో వస్తుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు వచ్చేప్పటికల్లా కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో మొత్తం అంతా మన దగ్గర పోతాయి. కాబట్టి ఇక్కడ వచ్చేప్పటికల్లా మనకి డేటా సేఫ్ గా మనకి ప్రింట్ రూపంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి అన్ని ఫోటోలు దీంట్లో మనకి ఇదంతా కొలేజ్ స్టైల్ చేసి మనమే డిజైన్, మీరు జస్ట్ ఏంటంటే ఫోన్లో ఉన్న ఫొటోస్ మాకు పంపిస్తే దీన్ని కంప్లీట్గా కొలేజ్ డిజైన్ చేసేసి
ఒక 10 షీట్లు మనకి డిజైన్ చేసి ఇస్తున్నాం అనమాట. కేవలం ఇంట్రడక్షన్ కింద ప్రజెంట్ ఆఫర్లో మనకు వచ్చేవాడికల్లా ఒక 10 షీట్లు వచ్చేవాడికల్లా 3000 రూపాయలకి మన కస్టమర్లకి మా ఆఫర్ కింద ఇస్తున్నాం అనమాట. బాగుంది సార్, చాలా బాగుంది. సో మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది తీసుకున్నారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎప్పుడైనా ఫొటోస్ లో ఆల్బమ్ రూపంలో ఉంటేనే మెమరీస్ గా ఉంటాయి సార్. పాతకాలంలో కూడా అలానే ఉండేవి కదా. ఈ ఫోన్స్ వచ్చాక ట్రెండ్ మొత్తం పోయింది, మళ్ళీ మీరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. బాగుంది. చూస్తే ఇన్ని ఉన్నాయి కదా సార్ ఫ్రేమ్స్, అంటే ఆల్రెడీ అన్ని బుక్డ్ ఆర్డర్స్. ఇవన్నీ బుక్డే అండి. యాక్చువల్గా ఏంటంటే మన ప్రజెంట్ వచ్చేప్పటికల్లా చాలా మంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి, చాలా మంది యూట్యూబ్లో చూసి వస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఆర్డర్స్ కూడా మనకి చుట్టుపక్కల ఉన్న విజయవాడ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. రీసెంట్గా వచ్చేప్పటికల్లా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పంపిస్తున్నాం అనమాట. యూఎస్ఏ పంపించాం, ఆస్ట్రేలియా పంపించాం. సో మన దగ్గర వచ్చేప్పటికి అన్ని ఫ్రేమ్స్ అన్ని ఇట్లా రెడీ, అన్ని ఆర్డర్స్ ఏనండి. మన దగ్గర ఆర్డర్స్ ఇట్లా వస్తాయి. రావడం మనకి మొత్తం ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తాం. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి డిటిడిసి కొరియర్ ప్రొఫెషన్ ద్వారా మనం పంపిస్తాం. అబ్రాడ్ నుంచి కూడా చేసుకుంటున్నారు, చేస్తాం. వీళ్ళు చూస్తే చక్కగా ఎంత చక్కగా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు ఆల్బమ్ వర్క్ చేస్తున్నారు, ఒకళ్ళు ఫోటోషాపే చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఇంత రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే ఆర్డర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో, అబ్రాడ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక రోజుకే నెంబర్ ఆఫ్ పార్సల్స్ ఈ షాప్ నుంచి మరి డెలివరీ ఇస్తున్నారు. అలా కాకుండా ఇంకా ప్రీ ఆర్డర్స్ కూడా చాలా వచ్చున్నాయి మనం ఇందా చూసినట్టయితే. సో వీళ్ళంతా వర్కర్స్ కూడా, స్టాఫ్ కూడా ఇంత రెస్పాన్సిబుల్గా ఉండబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక వర్క్, ఒక అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందంటే ప్రతి ఒక్కరు వీళ్ళందరి హ్యాండ్ కూడా దాంట్లో ఉంటుందని చెప్పొచ్చు. చూసారు కదండి, ఇంత అద్భుతమైన ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్బమ్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి రీజనబుల్ ప్రైసెస్కి ఎక్కడ దొరుకుతాయో నేను మీకైతే చూపించేశాను. మన క్రియేటివ్ మేకింగ్ విజయవాడ.